నామమున మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీకందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైన వార్తారా, మరి 116వ దావీదు కీర్తన. దావీదు ఈ కీర్తనను రాశాడు. వాస్తవానికి దావీదు యొక్క హలో ఏమి మీ ఇద్దరు మైక్ ఇస్తే మాట్లాడండి. ముగ్గురు మైక్ ఇస్తే మాట్లాడండి. వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడకూడదని చెప్పినా నేను. దావీదు ఈ 116వ దావీదు కీర్తనలో దావీదు దేవుని దగ్గర ప్రార్థించిన విధానము, మరి దావీదు దేవుణ్ణి ప్రేమించే విధానము, తన జీవితం అంతా దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే విధానాన్ని గురించి దావీదు మాట్లాడుతూ ఉన్నప్పుడు దావీదుకు ఒక ప్రత్యేకమైన మాట మరి కనబడింది. ఏంటి అంటే మరణమును గూర్చిన మాట. అందుకే 3వ వచనంలో ఒక ప్రత్యేకమైన మాట కనబడుతుంది. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను అని చెప్పి కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన వారారా, మరణ బంధకములు, మరణము అనేది భయంకరమైనది. మరణము ఏం చేస్తుంది అంటే అది ఎడబాటు కలగజేస్తుంది. మరణము ఏం చేస్తుంది అంటే ఇతరులను ఒంటరితనం కలగజేస్తుంది. మరణము ఏంటి అంటే కృంగజేస్తుంది. మరణం యొక్క పరిస్థితి అంతా కూడా మరి దావీదుని బంధకాలతో బంధింపబడుతుంది. అందుకే ఈ 116వ దావీదు కీర్తన అంతట్లో ఎక్కువగా మరణం గురించి రాయబడింది. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను అని చెప్పి దావీదు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, అంటే మరణ బంధకములు దావీదును పట్టుకొని ఉన్నాయి. దావీదు యొక్క మరణము బంధించబడుతుంది. అందుకే ఇక్కడ మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను అని చెప్పి దావీదు మాట్లాడుతున్నాడు. మరి ఈ 8వ వచనంలో కూడా ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని అంటే మరణం నుండి నా ప్రాణమును, కన్నీరు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు అని చెప్పి భక్తుడు జ్ఞాపకం చెప్ప. పైన ఏమన్నాడు? మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. అంటే దావీదుకున్న ఆపదలు నీకు లేవు, దావీదుకున్నంత ఇబ్బంది నీకు లేదు, దావీదుకున్నంత మరణం యొక్క స్థితి నీకు లేదు. దావీదు మరి